మిమ్మల్ని అడిగినప్పుడు ఇదంతా ఆర్టికులేషన్ అంతా రాజ్ నిడుమూర్ గారు చేసిందేనండి. ఐ ఎగ్జిక్యూటెడ్ ఇట్ ఆన్ ది స్క్రీన్ విత్ వాట్ ఎవర్ హీ హ్యాస్ స్టఫ్డ్ మీ విత్ అన్నది మీరు చెప్పారు. సినిమా రిలీజ్ అయ్యి మాస్టర్ స్ట్రోక్ ఇచ్చింది థియేటర్లో. నౌ దట్ ఇప్పుడు రాజ్ నిడుమూర్ గారు చెప్పిన దాన్ని మీరు ఎంత ఎన్హాన్స్ చేశారు? వాట్ ఈస్ ది పర్సంటేజ్ ఆఫ్ యువర్ కాంట్రిబ్యూషన్ దట్ యూ కెన్ రియల్లీ క్లైమ్ ఓవర్ రాజ్ నిడుమూరి గారు అంటే ఏం చెప్తారు? మేము ఇప్పుడు కూర్చొని లెక్కలు వేసుకోవాలి సార్. ఇది నా ఐడియా, ఇది నీ ఐడియా, ఒకటి ఇట్లా వేసుకుంటాం, రాళ్ళు పెట్టుకొని ఒకటి ఇటు ఒకటి ఇటు. సమంత గారి రాళ్ళు కూడా ఉంటాయి మధ్యలో, సమంత రాళ్ళు కూడా ఉన్నాయి. ఓకే, సో బేసిక్ గా మేము అందరం కలిపి కట్టుగా పిసికిన పిండి అండి ఇది. బట్ డైరెక్టర్ is always a separate seat. Sir, I'll tell you something. I've done 5 films. Yes, you have seen all my films. Yes, he has done more work than me. You have seen his work. మీరే లెక్కేసుకోండి సార్, మీరే లెక్కేసుకోండి చూసి. ఇది నందిని, ఇది రాజ్, ఇది నందిని, ఇది రాజ్. మధ్యలో ఏమైనా డౌట్ ఉంటే సమంత గారు పేరు వేసేసుకోండి. హిమాంక్ చెప్పండి. సో రాజ్ నిడుమూర్ గారు చెప్తూ ఈ ప్రాజెక్ట్ చేయడానికి చాలా మనీ పుల్ చేసి చాలా సెక్యూర్గా చేశామని చెప్పారు. ఈ సినిమా రిలీజ్కి ముందే నాన్ థియేటర్గా గుడ్ అమౌంట్ వచ్చిందని తెలిసింది, కానీ థియేటర్కల్ మాత్రం చాలా రిస్క్ తీసుకొని మీరు ఓన్గా రిలీజ్ చేశారు. ఆ కాన్ఫిడెన్స్ వెనక ఏంటండి? అంటే ఒకటేమో ఆబ్వియస్లీ సమంత గారు మాకు ఫస్ట్ నుంచే ఓపెనింగ్, ఎందుకో ఈ సినిమా ఫస్ట్ నుంచి మాకు ఏమనిపించింది అంటే ఓపెనింగ్ వస్తుంది అయితే అని మాకు అర్థమైపోయిందండి. అది ఎంత వస్తుందో ఏమొస్తుందో తెలియదు, మాకు ఒక టార్గెట్ ఉండి ఆ టార్గెట్ కూడా హిట్ అయ్యాం మేము. బట్ వీ న్యూ దట్ విల్ గెట్ దట్ ఓపెనింగ్. బట్ అట్ ద సేమ్ టైం అరే ఆఫ్ కోర్స్ అక్కడ ఎలాగో టెన్షన్ పడ్డాడు, ఇక్కడ కొద్దిగా ఫ్రీగా చెప్పనేయండి మీరు. లేదా టెన్షన్ గురించి కూడా చెప్తా అండి. సో టెన్షన్ అన్నారు కదా, సో ఆ టెన్షన్ కూడా చాలా ఉండే. అబౌట్ 4-5 months ago, right in the middle of production, ప్రొడ్యూసర్ ఫోన్ చేసి చెప్పారు కదా, ఏంటి ఒక హీరోతో పెట్టి ఇంత. అదే I was just going to say that. భయపడ్డావు కదా ఫోన్ చేసి? చాలా భయపడ్డా. సో ఫస్ట్ మేము ఒక నంబర్ అనుకున్నాం అండ్ we were almost we made the movie in and around that much. కానీ మధ్యలో మీరు టెన్షన్ అన్నప్పుడు the only tension was we were always confident. They were obviously within the industry, investors అన్నా వేరే ప్రొడ్యూసర్స్ అయినా ఎవ్రీ టైమ్ యూ మీట్ దెమ్ వాళ్ళేమో అసలు నీకేమన్నా అర్థమవుతుందా ఏం చేస్తున్నావు అనే ఫీలింగ్ ఇచ్చేవాళ్ళు నాకు. నేనేమో నాకైతే అర్థమవుతుంది, కానీ వాళ్ళు చెప్పినప్పుడు యూ గెట్ అ లిటిల్ బిట్ ఆఫ్ టెన్షన్ కదా. సో దట్ వాజ్ ద ఓన్లీ స్ట్రెస్. బట్ అట్ ద సేమ్ టైమ్ వీ న్యూ ఇఫ్ వీ పుల్ దిస్ మూవీ ఆఫ్ ఇన్ ద రైట్, దేని గురించి, if we pull the movie off in that right number and the way we calculated, that is also based on our experience with sare non theatrical ఎంత వస్తుంది ఎంత రాదు అని, అంటే ఎక్కువ రిస్క్ తీసుకోకుండా హౌ కెన్ వి బీ సేఫ్ అన్న క్యాల్కులేషన్తోనే వెళ్ళాము. అండ్ దట్స్ వేర్ వి గాట్. నౌ బాంబే ఫ్లైట్స్కి అంతా మీ ఫ్లైట్స్కే ఇంత అయింది చూడండి అని చూపిస్తూ ఉంటాడు నాకు. మీరు పోయొచ్చింది ఇప్పుడు ఎందుకు ఇవన్నీ? హిమాంక్ అల్టిమేట్ గా సమంతకు రెమ్యునేషన్ ఇచ్చారా లేదా? క్యాల్కులేట్ ఇవ్వలేదు ఇంకా. సో అదే అండి. సో ద వే వి స్ట్రక్చర్డ్ ఇస్ ఇప్పుడు మీరు అందరు నన్ను ఇట్లా రెవెన్యూ షేరింగ్ కాదు హిమాంక్, ఈ టికెట్ రేట్లు విషయం మీకు ముందు ఏమన్నా హైక్ చేయాలని ఉందా, లేదు అదే మీకు అడ్వాంటేజ్? I think that was a big advantage. We always wanted to keep it very very reasonable, accessible to people. అందరు చూడాలని అండి, ఇది ఫ్యామిలీ ఫిల్మ్. ఈ సినిమాకి వెళ్ళాలంటే ఒక్కరు వెళ్ళారు, 5-6 వెళ్తారు. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఇట్ టు బి అఫోర్డబుల్. అండ్ మీరు అన్నట్టు మేము మా క్యాల్కులేషన్ ముందు నుంచే నాన్ థియేట్రికల్ మీద ఎంత వస్తుందనే క్యాల్కులేషన్తోనే మేము మొత్తం సినిమా తీసాం, సో దట్ వీఆర్ సేఫ్. కమింగ్ టు ద సెకండ్ పాయింట్, వై వీ డెంట్ సెల్ ఇట్ ఎనీవేర్ ఇస్ బికాస్ వీఆర్ ఎక్స్ట్రీమ్లీ కాన్ఫిడెంట్ ఆఫ్ ద ఫిల్మ్. ద మినిట్ వీ సా అ ఫ్యూ షార్ట్స్ వీ థాట్ వీ వాంట్ టు రియలీ కీప్ దిస్ ఫిల్మ్ ఫర్ అస్. అండ్ షార్ట్స్ చూసాక అట్లా ఫీల్ అయ్యావా? నేను ఒక కథ 2 నిమిషాలు కథ చెప్తానే ఫీల్ అయ్యావనుకున్నాను నేను. అందుకనే కదా చేసింది ఫస్ట్. షార్ట్స్ చూసాక ఇప్పుడు బాగుందిలే అని. షార్ట్స్ చూసాక అమ్మొద్దు అనుకున్నాం, మనమే రిలీజ్ చేసుకుందాం అనుకున్నాం. ఫస్ట్ నుంచి అదే ప్లాన్ రాజ్ గారు. బట్ ఫస్ట్ నుంచి అదే ప్లాన్. ఓకే రాజ్ గారు, ఆఫ్టర్ వాచింగ్ దిస్ మూవీ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ స్టోరీ టు
టెల్ దెర్ ఇస్ ఇంకా చాలా మిగిలి ఉంది అని అనిపిస్తుంది. ఈ సినిమాకి ఏమన్నా ప్రీక్వెల్ ఏమన్నా ఉంటుందా? మామూలుగా ఏ కథ రాసినా ఐ థింక్ ఆఫ్ ఇట్ అండి. ముందు ఉంటుంది, వెనకాల ఉంటుంది, స్పేస్ ఏమో ఉంటుంది. ఎప్పుడు రాసినప్పుడు అలాగే ఆలోచిస్తాను. అంటే దెర్ ఇస్ అ బిగ్గర్ స్టోరీ, మధ్యలో తీసుకుంటాం కథని. సో దెర్ ఇస్ ఆల్వేస్ స్కోప్. అందరికీ బాగా నచ్చి బాగా ఆడి అందరూ డిమాండ్ ఉంటే తప్పకుండా ఆలోచిద్దామని ఐడియా. కంగ్రాచులేషన్స్. రాజు గారు, మీరు ఒక క్రియేటివ్ పర్సన్ కాకుండా ఇప్పుడు నందిని గారు చెప్పినట్టు సమంత గారిని అప్రిషియేట్ చేసినా ఆవిడ పొగిడినా మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారని ఆవిడ చెప్పారు కదా. సో సమంత గారిలో మీకు స్పెసిఫిక్గా నచ్చిన క్వాలిటీ? ఈ మూవీ ఈ క్యారెక్టర్ ఇన్స్పిరేషన్ ఈమె. మా ఈ ఒక కథ వచ్చింది, కథలోని ఎలిమెంట్స్ అంతా ఈమె లైఫ్ బోత్ నుంచి క్యారెక్టర్సా? బోత్. ఒకటి ఫైటింగ్ స్పిరిట్, ఒకటి ఏమి రాని అమ్మాయి. యా రాజ్ గారు, సమంత కూడా చెప్తారు. ప్రీ-రిలీజ్ ఈవెంట్లో డీకే గారు ఒకటి అన్నారు, ఫస్ట్ టైం నేను సోలోగా మీరు చేశారు నన్ను వదిలిపెట్టేని. అంటే ఒక ఆనందం ఒక బాధ ఉన్నాయా ఏంటి అట్లాగా? ఆయన బాధపడుతున్నాడని మీకు కూడా బాధ ఉందా? ఫస్ట్ నుంచి ఇద్దరు డ్యూయల్ కదా. ఒక అదే ఇద్దరి బ్లెస్సింగ్స్తోనే చేస్తూ ఉంటాము. ఇప్పుడు డీకే కూడా లాస్ట్ ఫ్యామిలీ మ్యాన్ కూడా మొత్తం మోస్ట్ ఆఫ్ ఇట్ డీకేనే డైరెక్ట్ చేశాడు. సో అలా చేస్తూ ఉంటాం, స్ప్లిట్ చేసుకుంటూ ఉంటాం టాస్క్స్. ఇది హీ న్యూ దట్ ఐ వాస్ డూయింగ్ సంథింగ్ విత్ శామ్ అండ్ ఫర్ శామ్. సో హీ నోస్ దట్ ఐఎమ్ డూయింగ్ దిస్ అండ్ నాట్ అ ప్రాబ్లం. వాడు అన్నాడు బాగా చేసుకోరా, నేను లేను ఏం చేస్తావో ఏమో అన్నాడు. సమంత్ గారు, మీకు ఈ సినిమా తర్వాత మాకు అనిపించింది ఏంటంటే యూ హ్యావ్ యువర్ ఓన్ ఆడియన్స్. మీకంటూ సపరేట్ ఆడియన్స్ ఉన్నారు. వాళ్ళని ఎంటర్టైన్ చేస్తే సినిమాలు చేస్తే చాలు. ఖచ్చితంగా 50 crores 100 crores పెద్ద మ్యాటర్ కాదు మీకు అని చెప్పి అనిపించింది. బట్ మీరు నా గురించి రాశారు, నా గురించి ఇలా అన్నారు, ఇవన్నీ ఎందుకు మీరు పర్సనల్గా తీసుకుంటున్నారు? మీకు స్కిల్ ఉంది, టాలెంట్ ఉంది. గతంలో రాశారు మీ గురించి, సమంత పని అయిపోయింది అని చెప్పేసి రాశారు అని చెప్పి. 3 సంవత్సరాలు సినిమా లేదు కదండి అప్పుడైతే. ఇప్పుడు నాకు యాక్చువల్లీ యూజువలీ ఎవ్రీ ఇయర్ ఒక అట్లీస్ట్ 3 films రిలీజ్ ఐ హ్యాడ్ యునో. దాంట్లో అట్లీస్ట్ 1 will be a blockbuster. సో వెన్ యూఆర్ ఇన్ దట్ రేస్ సడన్గా 3 సంవత్సరాలు లైక్ సిక్నెస్, హెల్త్ ఇష్యూస్, నో ఫిల్మ్స్, ఎవరైనా యునో దే విల్ బిలీవ్ వాట్ ఎవర్ హ్యాపెన్స్. దిస్ మూమెంట్ ఆఫ్ వీక్నెస్ కదా. యూ క్వశ్చన్ ఎవ్రీథింగ్. You question what is possible, what is the truth. So there will be moments of lows for anyone. It's whether you choose to live in that low or you choose to overcome it. సక్సెస్ హీల్స్ ఎవ్రీథింగ్ అంటారు కదా. సక్సెస్ హీల్స్ ఎవ్రీథింగ్ అని అంటారు కదా. మీ విషయంలో అది నిజమవుతుందా? లేదండి, మీ ఎలా నేను ఉన్నా feel అయ్యి దాని తర్వాత వచ్చాను. ఇది కమ్బ్యాక్ అని మీరు ఫీల్ అవుతున్నారా? కమ్బ్యాక్ అని జస్ట్ బోనస్. అంటే ఇది కమ్బ్యాక్ అని మేము అనుకుంటున్నారా? అందరూ అదే ఫిక్స్ అవ్వచ్చా? ఇది ఒక స్ట్రాంగ్ కమ్బ్యాక్ ఫర్ సమంత, ఫర్ ఎవ్రీ సూపర్ స్టార్ ఉమెన్, ఏదో ఎవరికైనా సరే. మీరు ఏమంటారు? ఈ సక్సెస్ని ఎలా డిఫైన్ చేస్తారు? ఓకే చెప్పేశారు. యూ గైస్ టెల్ మీ. ఓకే కమ్బ్యాక్ అంటున్నారు. సరే సమంత గారు, నందిని సమంత గారు, మీకు నందిని రెడ్డి గారు హిట్ ఇచ్చారు. సో ఆమె గిఫ్ట్ ఏమి ఇస్తున్నారు మీరు? నెక్స్ట్ క్వశ్చన్ అండి, నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్